నాయకుల మాటలకి, చేతలకి తేడా వస్తే ఓటరు నమ్మకం ఏమవుతుంది? ఇవాళ మనం అలాంటి ఓ సంఘటన గురించే చూద్దాం. అసలు ఒక నాయకుడిని నమ్మాలా వద్దా అని ఓటర్ ఎలా నిర్ణయిస్తారు? వాళ్ళ నిలకడబట్టే కదా. ఇక్కడ మనం మాట్లాడుకునేది వైఎస్ జగన్. ఆయన పార్టీ గురించే. వాళ్ళు ఎన్నికల వ్యవస్థపై గట్టి విమర్శలు చేశారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఈవీఎంలు, వాటిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. కేవలం అనుమానం కాదు, ఏకంగా ఎన్నికల ఫలితాలనే మార్చేశారని ఆరోపించారు. ఈ విమర్శలన్నీ నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైనే చేశారు. సరిగ్గా అప్పుడే వాళ్లకి తమ మాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. అదే కమిషనర్పై అభిశంసన తీర్మానం రూపంలో. ఇక్కడే అసలు ట్విస్ట్. ఒకవైపు తీవ్ర ఆరోపణలు, మరోవైపు దానికి పూర్తి భిన్నమైన చర్య. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అభిశంసనకు వ్యతిరేకంగా అంటే కమిషనర్కు మద్దతుగా ఓటేశారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలు అంటున్నారు. మరి ఇలాంటప్పుడు ఓటర్ నమ్మకం ఏమవ్వాలి? ఇక సోర్స్ డాక్యుమెంట్ ఏమంటోందంటే జగన్ రెండు ముఖాలు బయటపడ్డాయని. ఇలా మాటలకి, చేతలకి పొంతన లేనప్పుడు ఓటరు సందేహించడం సహజమే కదా. ఇలాంటప్పుడు పార్టీ అసలు సిద్ధాంతాలు ఏంటి, వాళ్ల నిజమైన ఉద్దేశ్యాలు వేరే ఉన్నాయా అనిపిస్తుంది. మరి మాట తప్పినప్పుడు ఓటరు వేకిని నమ్మాలి. నమ్మకానికి రాజకీయాలకి మధ్య దూరం పెరిగిపోతోందా?